పాకిస్తాన్ది 100% వంకర బుద్ధి. ఈ విషయం జగమెరిగిన సత్యం. అంతేకాదు అనేకసార్లు నిరూపితం కూడా అయింది. తాజాగా భారత్పై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. 1971 నాటి యుద్ధానికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుందంటూ షరీఫ్ పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేశారు. పాకిస్తాన్ ఎప్పుడేం మాట్లాడుతుందో ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు చేసేదంతా చేసి సైలెంట్గా చేసేసి అబ్బే నాకేం తెలియదంటూ నంగనాచి కబుర్లు చెప్పడం కూడా పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఆనందంతో కేక్ తీసుకెళ్తున్న దృశ్యం యావత్ ప్రపంచం టీవీల్లో చూసింది. అయినప్పటికీ మరోసారి నంగనాచి కబూర్లు చెప్పింది పాకిస్తాన్. ఏప్రిల్ 22 నాటి పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్కు ఎటువంటి సంబంధం లేదని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి బొంకారు. అదొక దురదృష్టకరమైన సంఘటన అంటూ మోసలి కన్నీరు కూడా కార్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టించింది. కాగా ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్తాన్లోని ముజాఫరాబాద్లో ఒకరు చనిపోయారని సమాచారం. దీంతో సదరు కుటుంబ సభ్యులను తాజాగా ప్రధాని షహబాజ్ షరీఫ్ పరామర్శించారు. అంతేకాదు వారికి చెక్కులు అందజేసి ఆర్థిక సాయం కూడా చేశారు. కాగా ముజాఫరాబాద్లో షహబాజ్ షరీఫ్ అనేక ప్రగల్భాలు పలికారు. 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యం చేతిలో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయాన్ని ఎటువంటి మోహమాటం లేకుండా అంగీకరించారు. అయితే 1971 నాటి యుద్ధానికి తాజాగా భారత్తో జరిగిన సైనిక ఘర్షణల ద్వారా తాము ప్రతీకారం తీర్చుకుంటామని షహబాజ్ షరీఫ్ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో విజేతలం తామే అంటూ షహబాజ్ షరీఫ్ బిల్డప్ ఇచ్చారు. షరీఫ్ వ్యాఖ్యలు చూసి యావత్ ప్రపంచం నవ్వుకుంది. ఇంతకంటే జోక్ ఏమైనా ఉంటుందా అని నవ్వుకుంది. ఓ దశలో భారత సైనికుల వీరత్వాన్ని చూసి పాకిస్తాన్ కళ్లు తేలేసింది. ప్రధానంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ క్షిపణులు జరిపిన దాడితో పాకిస్తాన్ కు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. మరో 2 రోజులు భారత్ బలగాలను వదిలేస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అంతర్ధానం అవుతుందన్న సత్యం ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కు బోధపడింది. దీంతో ఆసిం మునీర్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు విషయం చెప్పడం, షరీఫ్ అప్పటికప్పుడు ట్రంప్ దొరవారి శరణు జొచ్చడం, ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదికి రావడం ఒకదాని వెంట మరొకటి చకచక జరిగిపోయాయి. షహబాజ్ షరీఫ్ అబద్ధాలు అక్కడితో ఆగలేదు. పహల్గాం ఉగ్రదాడిపై నిష్పాక్షిక దర్యాప్తుకు తాము సిద్ధమైనా భారత్ అందుకు అంగీకరించడం లేదని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అంతేకాదు పహల్గాం ఉగ్రదాడిపై ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయి దర్యాప్తుకు తాము సిద్ధంగా ఉన్నట్లు షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అదే నిజమవుతుందన్న సూక్తిని ఇస్లామాబాద్ పాలకులు బాగా వంటబట్టించుకున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ఎండగట్టడానికి భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత ప్రతినిధుల బృందాలు ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్లలో రంగంలో దిగాయి. ఆయా దేశాల అధినేతలతో, అక్కడి పార్లమెంట్ సభ్యులతో వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. దీనికి కౌంటర్ గా అబద్ధాలను ప్రచారం చేయడానికి భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కూడా దౌత్య యుద్ధానికి సన్నద్ధమవుతోంది.